లెంత్ చూస్తున్నానండి. ఇది 3 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను శారీలో నుంచి. లెంత్ తనది 40 ఉంది. 40 పెట్టేశాను. కరెక్ట్ అక్కడికి మార్క్ చేసుకొని క్లాత్ అంతా సరి చేసుకొని ఈక్వల్గా కట్ చేసేస్తున్నాను క్లాత్. ఇది 3 మీటర్స్ అనమాట. ఫ్రాక్ కోసం తీసాను. నెక్స్ట్ ఇది పాలిస్టర్ లైనింగ్ తెచ్చారు. సో 2 లేయర్స్ వేసుకున్నాను. తన నడుము లూజ్ ఏదైతే ఉందో దాన్ని డివైడెడ్ బై 6 చేసుకొని ఆపోజిట్ డైరెక్షన్స్లో ఇలా పెట్టుకోవాలండి. మన శారీ పెట్టికోట్ కటింగ్ లాగా. ఇది మనకి తక్కువ లైనింగ్ ఉన్నప్పుడు ఇలా 6 పీసెస్ లెహంగా లాగా కట్ చేసుకొని వేసుకుంటే గేరా బాగా వస్తుంది. ఇది 13 ఇయర్స్ పాపది లాంగ్ ఫ్రాక్. వాళ్ళ మదరు ఓల్డ్ శారీస్ తీసుకొచ్చారు. అన్ని ఫ్రాక్ స్టిచ్ చేయమన్నారు. నెక్స్ట్ బాడీ అండి. సేమ్ బ్లౌజ్కి ఎలా పెడతానో యాజ్ టీజ్ అండి. తన వెస్ట్ లూజ్ వచ్చేసి 28 ఉంది. తన షోల్డర్ 6.5 పెట్టాను. చాలా సన్నగా ఉంటుంది పాప. సో అందుకని ఇక్కడ నడుము కన్నా చంక దగ్గర 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని యాజ్ టీజ్ తనకి వీ నెక్ పెడుతున్నాను. అలా వీ షేప్ కట్ చేశాను. ఇంకా ఎక్స్ట్రా ఖర్చుతో సహా కట్ చేసేసి వీ నెక్ పైన లేయర్ మాత్రమే వీ నెక్ కట్ చేస్తున్నాను. బ్యాక్ మాత్రం హై నెక్స్ ఇస్తున్నానండి. ఎందుకంటే సన్నగా ఉన్న పిల్లలకి బాగా షోల్డర్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది. వాళ్ళకి కూడా అంత కంఫర్ట్గా అనిపించదు. సో అందుకే నేను హై నెక్స్ ప్రిఫర్ చేశాను ఈ ఫ్రాక్స్ అన్నిటికీ. అండ్ ఇది 3 ఇంచెస్ ఫస్ట్ మార్క్ చేసుకున్నానండి. తన ఆర్మ్ లూజ్ 7 ఉంది. హైట్ వచ్చేసి 9, ఇక్కడ 4.5. చిన్న షోల్డర్ పఫ్ పెడుతున్నాను అనమాట. సో అందుకే పైకి 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నా. అది షోల్డర్ పఫ్ పెడదామని. ఇంకా అన్నీ ఆల్మోస్ట్ బార్డర్ శారీసే. సో అందుకే షోల్డర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. షోల్డర్ పర్ఫెక్ట్ అయితే ఇది బాడీకి తీస్తున్నానండి. హ్యాండ్స్కి ఏమో బార్డర్ దగ్గర తీసా. ఇది నడుము దగ్గర మనం డోరీస్ కండి ఫ్రాక్స్ కోసం మనం కట్టుకోవడానికి పిల్లలకి ఇవ్వాలి. ఇది హ్యాండ్స్ కట్ చేశాను బార్డర్లో. ఈ శారీస్ అన్నీ అంతేనండి. ఆల్రెడీ వాళ్ళు చాలాసార్లు యూజ్ చేసిన ఫ్రాక్స్ ఇవే శారీస్. వాటిని ఫ్రాక్స్గా కన్వర్ట్ చేశాను వాళ్ళ పాపకి. అన్ని ఫ్రాక్సే అండి. ఫ్రాక్స్ ఎలా ఉన్నాయో లైక్ చేసి చెప్పండి.